రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఈ లోక యాత్రలో ఆసక్తి అన్నటువంటిదే మనల్ని నడిపిస్తుంది. ఏ విషయం పైన మనకు ఆసక్తి ఉంటుందో ఆ విషయాన్ని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో ప్రభువును సేవించే విషయంలో మనము ఎప్పుడు కూడా మాంద్యులు కాక, అంటే సోమరులు కాక ఉండాలని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. ఆసక్తి తగ్గిపోతుంది నీకు అంటే సాతాను నీ మీద ప్రభావము చూపుతున్నాడని అర్థం. సాతానుకు ఒక వర్చు ఉంది, సాతానుకు ఒక ప్రభావం ఉంది, దేవునికి ప్రభావం ఉంది కదా. ప్రభావము గలవాడని యెహోవాను కొనియాడుడి అని వాక్యంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ప్రభావము బయలువెళ్ళుచు రోగులను ఎల్లా స్వస్థపరచుచుండెను అని వ్రాయబడింది. ద వర్చు, ద పవర్, ద గ్లోరీ. గాడ్ హ్యాస్ అ గ్లోరీ. సేన దయ్యముల సమూహములు పట్టినటువంటి వ్యక్తి మానవాతీతమైనటువంటి శక్తిని పొందుకున్నాడు. సంఖ్యలు వేసి బిగించినా కూడా తుత్తునీలుగా చేసినాడు. దారాన్ని తెంచేసినట్టు తెంచేశాడు. అది ఎవరి శక్తి అంటే అది ఆ యవనస్తుడి యొక్క శక్తి కాదు, అది అపవాది యొక్క శక్తి. Satan has lot of power. It doesn't has authority, he has lot of power. వాడికి చాలా శక్తి ఉంది, అంటే వాడికి ప్రభావము ఉంది. దేవుని యొక్క వాక్యంలో భక్తులు ఏమని ప్రార్థన చేశారంటే, సర్వభూమికి మహారాజా నీ ప్రభావము భూమి మీద కనబడనిమ్ము అన్నారు. ఆయన ప్రభావం కనిపిస్తే ప్రజలు మారుమనసు పొందుతారు. ఆయన ప్రభావం కనిపిస్తే ప్రజలు స్వస్థత పొందుకుంటారు. ఆయన ప్రభావము కనిపిస్తే, ఆయన ప్రభావం పనిచేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆయన ప్రభావం పనిచేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఆయన ప్రభావం పనిచేస్తే మనం విత్తినటువంటి విత్తనాలకు 100 పంటను కోసుకుంటాం. ఆయన ప్రభావం పనిచేస్తే మన యొక్క ప్రార్థనలకు జవాబులన్నీ కూడా వస్తాయి. దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన ప్రభావం పనిచేస్తే. ఇన్ ద సేమ్ వే సాతాను ప్రభావము చూపినప్పుడు కూడా మనం గుర్తించవచ్చు. సాతాను ప్రభావము నీ జీవితంలో పనిచేస్తుందో లేదో నీవు గుర్తించవచ్చు. మన జీవితంలో పనిచేస్తుందో లేదో మనం గుర్తించవచ్చు. నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పాను, మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, ఎంతమంది విన్నారో నాకు తెలియదు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే అన్నాను కానీ ఏ రోజైతే నీ నోట ఓ శ్రేష్టమైనటువంటి కీర్తన నీ నోట లేదు అంటే, శ్రేష్టమైన కీర్తన కానీ, శ్రేష్టమైనటువంటి స్తుతి పదము కానీ, స్తుతి వాక్యం, a word of praise, a word of adoration, a word of gratitude, కృతజ్ఞత కలిగినటువంటి మాట కానీ, కృతజ్ఞతతో కూడినటువంటి పాట కానీ నీ యొక్క హృదయంలో కానీ, నీ నోట కానీ, నీ మనసులో కానీ లేదు అంటే సాతాను ప్రభావం నీ జీవితంలో కనిపిస్తుంది అనమాట. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ దట్ యు ఆర్ అండర్ అటాక్.
నీ మీద సాతాను దాడి జరిగింది అన్నదానికి ప్రాముఖ్యమైనటువంటి సూచన. టుడే మార్నింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్: డూ యూ హ్యావ్ అ సాంగ్ ఆఫ్ ప్రైజ్? నీ నోట శ్రేష్టమైన కీర్తన ఈరోజు ఉందా? నీ నోట శ్రేష్టమైన కీర్తన. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ బాగున్నాయా లేదా అని నేను అడగడం లేదు. పరిస్థితులు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. శీతాకాలం పోయింది, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. ఋతువులు మారినట్లే మారుతుంటాయి కదా. రాత్రి అయిపోయింది, ఇంకా పగలు అవుతూ ఉంది. See, always the circumstances around us will be changing. మన చుట్టూ పరిస్థితులు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. తుఫాను ఎప్పుడు కూడా జీవితకాలం అంతా తుఫాను ఉండదు. గాలి ఎప్పుడు కూడా జీవితం అంతా గాలి వీస్తూ ఉండదు. పెనుగాలులు, సుడిగాలులు వీస్తూ ఉండవు. సీజన్లకు వస్తుంటాయి, పోతుంటాయి అవి. కానీ కొన్ని విషయాలు మాత్రం మారకుండా ఉండాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆయన మారడు. మన జీవితాల్లో కూడా ఆయనను సేవించే విషయంలో మనం కూడా మారకూడదు. వీ షుడ్ నాట్ చేంజ్. వీ షుడ్ నెవర్ ఎవర్ డిక్రీజ్ అవర్ ప్రైజ్ లైఫ్. మన స్తుతిని ఎప్పుడు కూడా తగ్గించకూడదు. ఎలా స్తుతించాలి? సగం సగం హృదయంతో కాదు. దేవునికి నులివెచ్చని తినం అంటే భలే అసహ్యం. అది నులివెచ్చని తినం అంటే చాలా అసహ్యం. ఎప్పుడు సగం చేసి సగం చేయబుద్ధి కాక అట్లా చేయకూడదు స్తుతిలో. యు షుడ్ నెవర్ డూ దాట్. ఆసక్తి విషయము ఆసక్తితో చేయాలి. గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ మనసును చూస్తాడు. ఆసక్తితో, ఆసక్తి విషయము మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. ఈ వాక్యాన్ని చాలామంది దేవుని పని చేసే దానికి వాడుతుంటారు. అది వాడచ్చు, సెకండరీది. కానీ ప్రైమరీ వేరు, ప్రధానమైనటువంటి ఉద్దేశం వేరు, అసలు సిసలైనటువంటి అర్థం వేరు. ప్రభువును సేవించడం అంటే, అందుకే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చదివించాను. వారు ఉపవాసం ఉండి దేవుని సేవిస్తున్నారు, దేవుని సేవిస్తున్నారు. సో యూ నీడ్ టు ప్రైజ్ గాడ్ అండ్ యూ నీడ్ టు వర్షిప్ గాడ్. యువర్ ప్రైజ్ షుడ్ నెవర్ డై. స్తుతిని ఆపేసావా? ఆరాధన ఆపేసావా? ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావా? ఎప్పుడు మొరపెడుతూనే ఉన్నావా? ఎప్పుడు ఏడుపుతో కూడినటువంటి ప్రార్థనే వస్తుందా నీకు? గుర్తుపెట్టుకోండి, మనం ఏడవాల్సింది నశించిపోయే ఆత్మల కొరకు, నూతన పరచబడని విశ్వాసుల కొరకు, ఇతరుల కొరకు మనం ఏడవాలి, మన కోసం కాదు. మనము ఇతరుల కొరకు ఏడవాలి, ఎందుకంటే మన కొరకు ఏడ్చే దేవుడు ఉన్నాడు. నీ కొరకు ఏడ్చే దేవుడు ఉన్నాడు. నీ కొరకు చింతించే దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అంటున్నాడు. సో యూ డోంట్ వరీ. డోంట్ ఫిల్ యువర్ ప్రేయర్ విత్ టీయర్స్. ఎమోషనల్గా బాధ అయినప్పుడు కన్నీరు రావచ్చు, కుమ్మరించు, బట్ స్విచ్ ఓవర్ టు ప్రైజ్. స్విచ్ ఓవర్ టు ప్రైజ్. 22వ కీర్తన, ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి కీర్తన, 22వ కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడక పోయిరి. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నన్ను ఎందుకు వదిలిపెట్టినావు దేవా అంటున్నాడు. నా ప్రార్థన ఎందుకు వినలేదు? ఆర్త ధ్వని, నా ఏడుపును ఎందుకు నీవు వినకుండా, నువ్వెందుకు దూరంగా ఉన్నావు? పగలంతా మొరపెడుతున్నాను, రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు, రాత్రంతా నేను మొరపెడుతూనే ఉన్నాను, మూలుగుతూనే ఉన్నాను. ప్రభువా,
ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు? ఒక సీజన్లో దావీదు అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ వీటి మధ్యన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. సో ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, నిన్ను రేపుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. నీ స్తుతి రోజు రోజుకు పెరగాలి తప్ప తగ్గకూడదు. దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్. నీవు అతి జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, నీ స్తుతి జీవితం ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎప్పుడైతే నీ స్తుతి జీవితము తగ్గుతుందో అప్పుడు అన్ని సమస్యలన్నీ వచ్చేసి నిన్ను డామినేట్ చేసి నిన్ను అణచివేసేదానికి ప్రయత్నం చేస్తాయి. సో రైజ్ అప్, దిస్ ఈజ్ అ వేకప్ కాల్ టు యూ. నిద్రపోతున్నటువంటి వారు, నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్ముడు తట్టి లేపుతున్నాడు. దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను పుట్టించాడు. హీ ఈజ్ యువర్ ఓనర్. ఓ పర్పస్తో ఆయన పుట్టించాడు. ఫస్ట్ పర్పస్ ఏంటి? ఆయన స్తుతించడం. యూ బిగిన్ టు ప్రైజ్ గాడ్. ఫస్ట్ ఫుల్ఫిల్ యువర్ పర్పస్ ఆన్ దిస్ ప్లానెట్. ప్రతిరోజు దినదినము నా మొక్కుబడులను నేను సమర్పించేదును అంటాడు కీర్తన. దినదినము, ఎవ్రీడే కదా. చక్కగా మనకు ఒకవేళ పాటలు పాడేదానికి రాకున్నా, సంగీతం రాకున్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన స్తుతించేదానికి మనకు 1000 స్తుతుల పుస్తకాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ పుస్తకం తీసుకో, స్తుతించండి. ఏమవుతుంది? స్తుతిస్తే సింహాసనాన్ని కడతావు నీవు. ఆకాశంలో ఆయన సింహాసనం వేసుకున్నాడు, కానీ నీ జీవితంలో సింహాసనం ఉండాలి. నీ జీవితంలో సింహాసనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఓ దైవజనుడు ఇలా అన్నాడు, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో ఆయన వచ్చి కూర్చుంటాడంట. జీసస్ విల్ కమ్ అండ్ హీ విల్ సిట్ ఇన్ ద చైర్ కన్స్ట్రక్టెడ్ బై యూ. నీ చేత కట్టబడిన, నిర్మించబడినటువంటి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. అంటే అర్థం ఏమిటంటే, ఆయన కూర్చునేదానికి స్థలం లేక వచ్చి కూర్చుంటాడు కాదు. ఆయన కూర్చుంటాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన చొరవ తీసుకుంటాడు, ఆయన ఇన్వాల్వ్ చేస్తాడు. కొన్నిసార్లు పంచాయతీలో ఎవరైనా పెద్దలు వచ్చి కూర్చున్నారనుకోండి, అంతే కాదు, అది తెగిపోయినట్లే. ఇంకా ఓ ప్రముఖమైన వ్యక్తి వచ్చి ఆ పంచాయతీలకు వచ్చి కూర్చున్నాడంటే అది తెగిపోయినట్లే. ఆయన వచ్చాడు కాబట్టి ఇంకా మీరు వెళ్ళిపోవాల్సిందే, అంతే. ఇంక ఇది అయిపోయింది, అంతే. ఆయన దిగాడంటే మీరు వెళ్ళిపోవాల్సిందే. వెన్ యూ ప్రైజ్ గాడ్, సచ్ థింగ్ విల్ హ్యాపెన్. డూ యూ వాంట్ టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్? నీ యొక్క పరిస్థితులలోనికి దేవుని ఆహ్వానించాలనుకుంటున్నావా? బిగిన్ టు ప్రైజ్ గాడ్, హీ విల్ కమ్ అండ్ సిట్. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చుంటే మొత్తం పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. సో దానికి నీ జీవితంలో స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా ఆయనకు సింహాసనాన్ని కట్టు. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రైజ్ లైఫ్. నీ స్తుతి జీవితాన్ని ఎప్పుడైతే నీవు నిర్లక్ష్యం చేస్తావో, నీ భవిష్యత్తును నువ్వు కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. అపవాదికి అవకాశం ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. సో బిగిన్ టు ప్రైజ్ గాడ్. స్తుతించేదానికంటే ముఖ్యమైనది ఏముందండి నీ జీవితంలో? మన జీవితంలో ఏముంది? స్తుతించేదానికంటే ముఖ్యమైనది ఏముంది మన జీవితంలో? దేని మీద మనం శ్రద్ధ చూపాలి? దేనిపైన మనం ఆసక్తిని చూపాలి? స్తుతించేదానికంటే ముఖ్యమైనది ఏముంది చెప్పండి నీ జీవితంలో? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అదర్ దాన్ ప్రైజింగ్ గాడ్? దేవుని స్తుతించేదానికంటే కూడా ముఖ్యమైనది ఏమైనా ఉందా నీ జీవితంలో? ఇట్స్ అ వెరీ రాంగ్ ప్రయారిటీ, రాంగ్ ఆర్డర్. అది అసలు క్రమమే కాదు అది. సో బిగిన్ టు ప్రైజ్ గాడ్. మన పూర్వీకులు వేకోజామునే దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు. యూ ప్రిపేర్ ఎవ్రీడే. ప్రతి దినము కూడా ఉదయకాలంలో స్తుతించి ఆ దినాన్ని ఎదుర్కో. ఎవ్రీ డే విల్ బికమ్ అ బ్లెస్సెడ్ డే. సవాళ్ళు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, కానీ దేవుని యొక్క శక్తి చేత నీవు వాటన్నిటిని కూడా నీవు జయిస్తావు. దేవుడి యొక్క మాటలు మన వెన్నికిటిలో ఆయన ఫలింపచేయును గాక.